అమ్మ చేసిన పాయసం అంతులేని సంతోషం. చిన్నప్పుడు మా అమ్మ పాయసం చేస్తే ఆ నెయ్యి సువాసనకి నా నోరు ఊరిపోయేది. ఫస్ట్‌గా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో వాటర్ పోసుకొని ఒక స్పూన్ నెయ్యి పోసుకోవాలి. దాన్ని మరిగించుకోవాలి. అలాగే తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని స్మాష్ చేసిన జీడిపప్పులు కొన్ని, స్మాష్ చేసిన పిస్తా పప్పులు కొన్ని, స్మాష్ చేసిన బాదం పప్పులు కొన్ని వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఆ వేగాక కొన్ని కిస్మిస్లు తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే మరిగే నీళ్ళల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఒక స్పూన్ సేమియా కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత 3 గ్లాసులు పాలు పోసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు పాలు పోసుకున్నాను. అలా పోసుకోవడం వల్ల జిగురు అవ్వకుండా ఉంటుంది. తరువాత 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను. అక్కడ మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. ఆ తర్వాత వేయించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు దానిలో వేసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే పాయసం రెడీ. ఇక్కడ నేను నా పాయసం నా చిన్ని కృష్ణయ్యకి పెట్టేశాను. మీరు కూడా ట్రై చేసి పాయసం ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.